హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఉసిరికాయతో నేను మీకు ఇవాళ ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను. చూడండి, మార్కెట్ నుంచి ఉసిరికాయలు తెచ్చుకోండి. ఇది ఉసిరికాయల సీజన్ కదండి. అయితే ఉసిరికాయలు మనకి అన్ని రకాలుగా చాలా మేలును చేస్తాయి శరీరానికి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందరూ ఎక్కువగా పచ్చళ్ళు అవి పెట్టుకుంటారు. ఇంకా అంతకన్నా కూడా ఇంకా ఏమేం చేసుకోవాలో చాలామందికి తెలియదండి. ఇలా ఒక స్వీట్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. కొన్ని ఉసిరికాయలు తెచ్చుకొని స్వీట్ లాగా చేసుకుంటే మనకి సంవత్సరం మొత్తం నిలవ ఉంటుందన్నమాట. చూడండి, కొన్ని కాయలు తీసుకొచ్చాను నేను. అయితే వీటన్నిటిని బాగా వాటర్లో కడిగేసి మంచిగా, నాకు దొరికిన కాయలు ఇలాగే ఉన్నాయండి, మీకు ఇంకా మంచి కాయలు దొరికితే తెచ్చుకోండి. వాటిని బాగా వాటర్లో కడిగేసి చక్కగా బాగా నానబెట్టి మురికంతా పోయేంత వరకు బాగా రుద్దేసి కడగండి అన్నమాట. బాగా రుద్ది కడగండి. కడిగేసిన తర్వాత ఇలా ఒక ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. లేదంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని మనం చింతపండు గుజ్జుని తీసుకునేది ఉంటుంది కదా, జల్లెడ బుట్ట లాంటిది, దాన్ని పెట్టుకొని దానిలో ఈ కాయలన్నీ వేసేసి పైన మూత పెట్టేసి ఒక 10 minutes ఉడికిస్తే సరిపోతుందండి. అలా కాకపోయినా సరే, అలా వీలు కుదిరిన వాళ్ళు ఇట్లా ఇడ్లీ ప్లేట్లో కూడా పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. రండి చూపిస్తాను ఎలాగో. ఇదిగోండి, ఇట్లా అన్నమాట. నేను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేశాను. వీటిని మనం ఉడికిద్దాం. ఇదిగోండి, ఇలా ఉడికించేద్దాము. మూత పెట్టేస్తాను ఒక 10 minutes అంతే. చూడండి, ఉసిరికాయలు చక్కగా ఉడికిపోయాయి. కనిపిస్తుందా మీకు? అర్థమవుతుందా? ఏదైనా ఒక నైఫ్ కానీ లేదా ఒక ఫోక్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూడండి, మీకు అర్థమైపోతుంది. చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ చక్కగా ఇలా తీసేసుకుంటే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చక్కగా ఇలా తీసేసుకుంటే నేను అన్నీ తీసేసి పెట్టాను. మనం ఉసిరికాయలు ఎంత తీసుకుంటే, ఇప్పుడు 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాం అనుకోండి, 1/2 kg బెల్లం తీసుకోవాలి దీనిలోకి. చూడండి, ఇలా అడుగు మందంగా ఉండే ఒక స్టీల్ ప్యాన్ తీసుకోండి. ఐరన్ది తీసుకుంటే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉసిరికాయలు తీసుకున్నాం కదా, మనం ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటే అంత కొలత బెల్లం తీసుకోవాలి. 1/2 kg తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ 1/2 kg బెల్లం తీసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ మనం ఉసిరికాయలు వేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం పొయ్యి మీద, స్టవ్ ఆన్ చేసేసాను. ఉసిరికాయలు వేసుకున్నాం. చూడండి, మొత్తం వేసేస్తున్నాను నేను. చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం వేసేస్తున్నాను. కొన్ని బాగా పాడైంది ఫ్రెండ్స్, తెచ్చి కూడా 2-3 days అయింది. అక్కడికి నేను గ్రేట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెల్లం చూపిస్తాను. బాగా తురుముకున్న బెల్లం వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇంక ఇందులో వాటర్ ఏం అవసరం లేదు, ఉసిరికాయల్లో నుంచి వాటర్ వస్తాయి మీకు. ఇట్లా బెల్లం కూడా వేసేసుకుందాం. చూడండి, మొత్తం కలిపేసి పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. 1/2 kg ఉసిరికాయ ముక్కలకి 1/2 kg బెల్లం. మొత్తం ఇలా కలిపేసుకుందాం. చక్కగా కలిపేసుకొని మొత్తం బెల్లం గడ్డలుగా ఉన్నా కూడా అదే కరిగిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఇది ఇలా ఉడుకుతూ ఉండగానే మనం ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నామండి. చూడండి, యాలకుల పొడి వేసుకుంటే ఈ ఆమ్లాస్కి చక్కగా ఈ ఫ్లేవర్ అంతా పట్టేసి మంచిగా తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. కానీ కొంచెం టైం పడుతుందండి. మనం తీసుకున్న ఉసిరికాయలను బట్టి కొంత టైం పడుతుంది. చూస్తున్నారా, చక్కగా ఉడుకుతున్నవి. ఇవి చక్కగా ఇలా నిదానంగా సిమ్లో ఉడికితేనే బాగుంటాయండి. చాలామంది ఏంటంటే హడావిడిగా హైలో పెట్టేసి ఉడికిస్తారు, కానీ
అప్పుడు ఈ స్వీట్ అనేది ఆమ్లాకి అంతగా పట్టదండి. ఇది అయిపోయిందండి. ఇంకా మనకు సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. చక్కగా చూసుకుంటే ఇట్లా జిగురుగా ఉంటే సరిపోతుంది. చూడండి అట్లా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇందులో మనం ఒక అరచక్క, ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకుంటే ఆ ఆమ్లా అనేది వగరు ఉంటుందండి. కొంచెం ఆ వగరు అనేది లేకుండా ఉంటుంది. బాగుంటుంది. చక్కగా పుల్లగా తీయగా అలా చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత తీసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత నేను మీకు ఇది చూపిస్తున్నాను. 1 అవర్ తర్వాత పూర్తిగా చల్లారిపోతే ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇట్లా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యం. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఎవరైనా తినొచ్చు. తిని చక్కగా అందరూ టేస్ట్ చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.